పల్నాడు జిల్లా జాలపాలెం గ్రామంలో దురాక్రమణకు గురైన 175 ఎకరాల బంజరు భూములను హైకోర్టు మరియు లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల ప్రకారం పేదలకు పంచాలని పీడీఎం నేతలు నల్లపాటి రామారావు, వై వెంకటేశ్వరరావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ భూముల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ సహకరించడం లేదని, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శ్రద్ధ తీసుకొని పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు 175 ఎకరాలు లక్ష్మణ స్వామి నేతలు ఆన్లైన్లో అలాగే పాస్ పుస్తకాలు లాంటివి కొన్ని ఏర్పాటు చేసుకోవడం, బ్యాంకుల్లో పెట్టి కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకోవడం, ఈ విషయాల మీద కొంతమంది హైకోర్టులో మరియు లోకాయుక్తను ఆశ్రయించి సందర్భంలో హైకోర్టు ఆ భూములు విచారించి స్వాధీనం చేసుకోమని రెవెన్యూ వాళ్ళని ఆదేశిస్తే మేము 3 ఏళ్ళు దాడుతూ ఉన్నా ఇంతవరకు రెవెన్యూ వాళ్ళు పట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సిపికు జీవి ఆంజనేయులు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి బ్రహ్మనాయుడు బినామీ లక్ష్మణ స్వామి అని చెప్పేసి మాట్లాడి ఆ పార్టీ అధికారంలోకి వస్తే స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆక్రమించుకోవడంలో టీడీపీ వైఎస్ఆర్ పార్టీ రెండు తోడుదంగలే. అక్కడ ఎన్నుకున్న నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు కానీ అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ఇద్దరు తోడుదంగలే. గతంలో ఉన్న కొప్పుకొండలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్న ఇప్పుడున్న ఎవరైతే మరి బ్యాంక్ చైర్మన్ ఉన్నాడో, మన సంఘ చైర్మన్ ఉన్నాడు మక్కెన మల్లికార్జునరావు గారు పెద్ద ఎత్తున వందలాది ఎకరాలు ఆక్రమించాడని మరి పీడీఎంగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాము.